సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డెంగీతో కంగారొద్దు అనే అంశం చూద్దాం. 4 చినుకులు పడగానే దోమలు విజృంభిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో దోమల నిర్మూలనకు మనం కృషి చేయాలి. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటిని నిల్వ ఉంచే పాత్రలపై సరైన మూతలు పెట్టుకోవాలి. దోమల వల్ల అనేక రకాలైన జ్వరాలు కూడా వస్తుంటాయి వానాకాలంలో. ముఖ్యంగా డెంగీ జ్వరం అందరినీ బాధిస్తుంటుంది. అయితే డెంగీతో బాధపడేవారు అంతగా ఆందోళన చెందవలసిన పని లేదు. డెంగీ వచ్చిన ప్రతి వారికి రక్తం ఎక్కించవలసిన పని రాదు. చాలా వరకు మామూలు చికిత్సతోనే జ్వరం తగ్గుతుంది. అయితే డెంగీ తీరుతెన్నుల గురించి, నివారణ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఈడిస్ జాతి దోమలు కుట్టడం వల్ల డెంగీ వైరస్లు విజృంభిస్తాయి. దోమ కుట్టిన 3 నుండి 14 రోజుల్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ తలెత్తవచ్చు. ఈ వైరస్లలో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. ఒక రకంతో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే మరో రకం వైరస్తో రెండవసారి వస్తే తీవ్రంగా ఉంటుంది. మొదటి రకం వైరస్ను ఎదుర్కోవటానికి పుట్టుకు వచ్చిన యాంటీబాడీలు రెండో రకం వైరస్ను కణాల్లోంచి నిర్మూలించలేవు. దీంతో ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టే తగు జాగ్రత్త అవసరం. ఎవరికైనా 4 వైరస్లతో 4 సార్లు డెంగీ వస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ వచ్చే అవకాశమే ఉండదని చెప్పుకోవచ్చు. ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిటమాల్ మాత్రలే సరిపోతాయి. అలాగే ఓఆర్ఎస్ పొడి కలిపిన నీళ్లు తాగుతుండాలి. వాంతులు అవుతుంటే వాంతులు తగ్గించే మందులు వాడుకోవాలి. చాలామందికి దీంతోనే డెంగీ నయమైపోతుంది. మామూలు చికిత్సతో తగ్గకపోయినా తీవ్ర డెంగీ లక్షణాలు కనిపిస్తున్నా ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి. రక్తం చిక్కబట్టంతో డెంగీ తీవ్రదశ మొదలవుతుంది. ఇది సాధారణంగా 24 నుండి 48 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత దానంతటదే కుదురుకుంటుంది. కానీ కొందరికి గంటల్లోనే పరిస్థితి విషమించవచ్చు. కాబట్టి రక్తం చిక్కదనాన్ని తెలిపే హెమటోక్రిట్, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే రక్త పరీక్షలు తరచూ చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి ప్లాస్మా ద్రవం లీక్ అయి ఆయాసం వస్తుంటే వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయవలసి ఉంటుంది. ప్లేట్లెట్లు 40,000కు లేదా 30,000కు పడిపోయాయని అతిగా గాబరా పడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గటం వల్ల మరణించటం చాలా అరుదు. అందరికీ వీటిని ఎక్కించవలసిన అవసరం లేదు. ప్లేట్లెట్ల సంఖ్య 1,00,000 కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. 50,000 కన్నా తక్కువకు పడిపోతే నిశ్చితంగా గమనిస్తూ ఉండటం ముఖ్యం. 20,000 కన్నా తగ్గిపోయినట్లయితే, రక్తస్రావ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లయితే ప్లేట్లెట్లు ఎక్కించవలసి ఉంటుంది. అదే 10,000 కన్నా తగ్గితే రక్తస్రావం అయినా కాకపోయినా ప్లేట్లెట్లు ఎక్కించాలి. ప్లేట్లెట్లను ఇతర రక్త పదార్థాల మాదిరిగా ఫ్రిడ్జ్లో నిల్వ చేయలేం. అందువల్ల దూర ప్రాంతాల నుంచి సరఫరా చేసి ఎక్కించే క్రమంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు. కొందరికి ఇవి రక్తంలోకి విస్తరించి ప్రాణాపాయము సంభవించవచ్చు. దీనికై చేయకూడనివి: కార్టికోస్టెరాయిడ్లు ఇవ్వవద్దు. ఇవి పేగుల్లో రక్తస్రావం, గ్లూకోజ్ బాగా పడిపోవటం, రోగనిరోధక శక్తి తగ్గటానికి దారితీస్తాయి. డెంగీకి ప్రత్యేకించిన యాంటీవైరల్ మందులేవీ లేవు. వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవు. కాబట్టి వీటిని వాడవద్దు. ముందు జాగ్రత్తగా ప్లేట్లెట్లు ఎక్కిస్తే ప్రయోజనం ఉండదు. ఇది తీవ్ర డెంగీ ముప్పునేమీ తగ్గించదు. పైగా ద్రవాల మోతాదు పెరిగి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వస్తుంది. అనవసరంగా సెలైన్ ఎక్కించవద్దు. నోటితో ద్రవాలు తీసుకోలేకపోతున్నా, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉన్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్ అవసరమవుతుంది. అది తగినంత మోతాదులోనే ఎక్కించాలి. మూత్రం తగినంతగా వస్తున్నా
రక్తం పలుచుగా అవుతున్నా సెలైన్ మోతాదు తగ్గించాలి. ప్లేట్లెట్లు పెరగటానికని కొందరు బొప్పాయి ఆకుల రసం తాగేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆకు రసంతో పేగుల్లో పుండ్లు పడే అవకాశం ఉంది. అదే పనిగా బొప్పాయి, కివి వంటి పండ్ల రసాలు తీసుకోవటం తగదు. ఇవి మితిమీరితే పొటాషియం మోతాదు ఎక్కువై రక్తపోటు పడిపోవచ్చు. హెచ్చరిక సంకేతాలు ఏమిటంటే డెంగీ జ్వరంలో తగ్గాక అసలు ప్రమాదం మొదలవుతుంది. ప్లేట్లెట్లు తగ్గటం, రక్తనాళాల్లోంచి ద్రవం లీక్ అవ్వటం, రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటం, రక్తం చిక్కబట్టడం అప్పుడే ఆరంభమవుతుంది. దీంతో మెదడు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల వంటి కీలక అవయవాలు దెబ్బతింటం, షాక్ సిండ్రోమ్ వంటి తీవ్ర అనర్థాలు తలెత్తుతాయి. కాబట్టి హమ్మయ్య జ్వరం తగ్గిందని అనుకోవద్దు. కొన్ని హెచ్చరికలను బట్టి తీవ్రదశ సంకేతాలను పసిగట్టవచ్చు. అవి ఏమిటంటే చర్మం మీద ఎర్రటి మచ్చలు రావటం, తీవ్రమైన కడుపు నొప్పి, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, విడవని వాంతులు, వాంతిలో రక్తం, ఆయాసం, తీవ్రమైన తలనొప్పి ఉన్నట్లయితే, అలాగే కండరాల నొప్పి, నిస్సత్తువ, తల తిప్పటం, మగత, అస్థిమితం, చిరాకు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెంగీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే డెంగీ వైరస్ సోకిన అందరికీ జ్వరం రాకపోవచ్చు. ఓ 10% మందిలో ఇన్ఫెక్షన్గా ఇది మారుతుంది. దీంతో ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, అతి తీవ్రంగా తల పగిలిపోతుందేమో అన్నంత తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, వాంతి, వికారం, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి 1-2 లక్షణాలతోనే ఇది ఆగిపోవచ్చు కూడా. కొందరికి మాత్రమే తీవ్ర దశకు చేరుకుంటుంది. దోమలు ఎప్పుడైనా కుట్టచ్చు, కానీ ఉదయం 6 నుండి 8 గంటలు, సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండటం డెంగీ నుంచి నివారణకు చాలా వరకు సహాయపడుతుంది. ఈరోజు మనం డెంగీ లక్షణాలు, దాని నివారణ ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.